క్యూబాలో ఓ విచిత్రమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. బహుశా ఇలాంటి విచిత్రమైన దొంగతనం గురించి ఎవ్వరూ విని ఉండరు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 133 టన్నుల చికెన్ని దొంగిలించిన ఆశ్చర్యకరమైన కేసు ఇది. అసలు అంత భారీ మొత్తంలో చికెన్ని ఎందుకు దొంగిలించారో తెలుసా? తినడానికి కాదు, వాటిని విక్రయించి వచ్చిన ఆ డబ్బులతో టీవీలు, ల్యాప్టాప్లు కొనుగోలు చేసేందుకు. ఇది వినగానే మైండ్ బ్లాక్ అయింది కదూ. ఈ దోపిడీ క్యూబా దేశంలో చోటు చేసుకుంది. ఇప్పటికీ క్యూబా దేశం పేదరికం, ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోంది. కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితిలో అక్కడి ప్రజల బ్రతుకులు మగ్గుతున్నాయి. అలాంటి క్యూబా దేశ రాజధాని హవానాలో ఈ భారీ దొంగతనం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ప్రభుత్వ కోల్డ్ స్టోరేజీ ఉన్న 1660 వైట్ బాక్సుల నుంచి ఈ మాంసాన్ని తీసుకెళ్లారు. ఆ దేశంలో ఆహార కొరత ఉంది కాబట్టి రేషన్ ప్రకారం చికెన్ని అక్కడి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ 133 టన్నుల చికెన్ని కూడా ప్రజలకు పంచేందుకు సిద్ధం చేసి ఉంచారు. కానీ ఇంతలోనే దొంగలు పడి ఈ మొత్తం మాంసాన్ని ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం తెల్లవారుజామున 2 గంటల మధ్య జరిగినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఈ దోపిడీ జరగడానికి ముందు ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల్ని అధికారులు గమనించినట్టు తెలిపారు. ఈ కేసులో 30 మందిపై అభియోగాలు మోపారు. ఎవరి మీదైతే అభియోగాలు మోపబడ్డాయో ఆ 30 మంది ఈ ప్లాంట్లోనే పనిచేసే షిఫ్ట్ బాయ్స్, ఐటీ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తేలింది. అసలు కంపెనీతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ దోపిడీలో పాల్గొన్నారు. ఈ కేసులో నిందితులు దోషులుగా తేలితే మాత్రం వారికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.